500 నోటు ఇడిపిస్తే పొద్దుకే వరకు కథమైతున్నాయి. పాలకు కూరగాయలకు ఇంట్లోకేమన్నా లేకుంటే ఆ పూట మందం సామానుకు పోరల చిల్లర ఖర్చుకు బయటికి ఎడకన్నా పోతే తొవ్వ ఖర్చులకు ఏది ముట్టుకున్నా పిటాన పిరముండే. మళ్ళా ఇచ్చిన 500కు 5-6 సార్లు లెక్కలు అడుగుతారాయే ఏం చేసినవని. ఓ పారి బయటికి పోయి కొనుక్కొస్తే తెలుస్తుంది. ఏం చేస్తారుల్లా, ఖర్చు పెరుగుతుంది గాని జీతాలు పెరుగుతలేవు కదా. అటు ఆశా అక్కలు ఇటు పోలీస్ అక్కలు హైదరాబాద్ లా ఆరోగ్య శాఖ ఆఫీస్ ముంగట గట్టిగానే నడిచింది లడాయి. జీతాలు పెంచాలని తెలంగాణ అంతటికెళ్లి ముట్టడికొస్తే కట్టడి చేసిండ్రు పోలీసులు. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయితుందని అరెస్ట్ చేస్తానికి ఇల్లు గుంజుకపోవడు, అడ్డం పడి వాళ్ళు నూకేసుకునుడు. గొర్ర ఆటోలకు గుంజితే ఆవేశంలా పోలీసుల మీదికి మరలబడ్డారు ఆశా వర్కర్లు. ఈ కొట్లాటలా పోలీసులకు సుత దెబ్బలు దాకినాయి. ఊర్లకెళ్లి పట్నం వస్తుంటే కొందరిని బస్టాండ్ల కాన్నే ఆగబట్టి జీతము 18,000 చేయాలి, 50 లక్షల ఇన్సూరెన్స్ ఇయ్యాలి, ప్రమోషన్లు పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇయ్యాలనేది మనోళ్ళ డిమాండ్.